పద పద్ధతి ఫాలో అవుతుంది కాబట్టి మనం ఫస్ట్ వాళ్ళకి తబలా అనే అక్షరాన్ని పరిచయం చేయాలి. ఇది తబలా లెసన్. సో ఇది తీసుకెళ్ళాం అనుకోండి, బుక్ అవసరం లేదు మనకు. ఇది ఒక్క చార్ట్ లో మొత్తం ఉంది. బుక్ లో ఉన్న 10 days కంటెంట్ అంత ఉంది ఇందులో. ఫస్ట్ రోజు ఏం చేస్తాము, పాట పాడతాం, పాట ఉంది ఇందులో. సెకండ్ రోజు అక్షరాలు పరిచయం చేస్తాం. 2 days తర్వాత థర్డ్ డే అక్షరాలు పరిచయం చేస్తాం. ఇక్కడ తబలా అనే 3 అక్షరాలు ఇక్కడ ఉన్నాయి. ప్లస్ మనం ఏం చేస్తామంటే తబలకు సంబంధించిన 3 ఫ్లాష్ కార్డ్స్ తీసుకెళ్తాం. ఇక్కడ ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి, అన్ని అక్షరాలు అంటే మన లెసన్ లో ఉన్న అక్షరాలు ఉన్నాయి, అన్ని ఫ్లాష్ కార్డ్స్. సో మనం తా 2 ఉంటాయి పదాలు, బా 2 ఉంటాయి, లా 2 ఉంటాయి. ఒక దాని వెనకాల ట్రేసింగ్ ఉంటుంది. ఇది ట్రేసింగ్ ఎందుకంటే పిల్లలకు లేఖనంలో వాళ్ళకి ఫస్ట్ కదా, దీంతో మనము స్కెచ్ పెన్ తోటి ఇట్లా రాస్తామనుకోండి, టూల్ పేస్తే పోతుంది. నార్మల్ వైట్ బోర్డ్ మార్కర్ అని మనం స్కెచెస్ ఉంటాయి కదా, ఎన్నిసార్లు రాసినా టూల్ పేస్తే పోతాను. సో పిల్లలు వాన్ సైడ్ నుంచి వాడే రాస్తాడు. ఇంకోటి సేమ్ ఇంట్లో ఉంది, ఇంకో ఫ్లాష్ కార్డ్. ఈ బ్లూ కలర్ మొత్తం ట్రేసింగ్ ఉంటుంది. సో రెడ్ కలర్ వస్తారు ఏంటంటే బొమ్మ వస్తుంది. ఆ బొమ్మ వచ్చి ఇప్పుడు జ అనే అక్షరము జ. ఈ బొమ్మలు కూడా మన బుక్ లో ఉన్నాయి, వేరే ఏ పెట్టలే. ఎందుకంటే వానికి మళ్ళీ అది వేరు ఇది వేరు అనుకుంటాడని మన బుక్ లో ఉన్నదాన్ని ఏం చేస్తాను అనమాట. ఆ జ అనే కలర్ వేరే చేసి, ఎందుకంటే ఇది జ. ఫస్ట్ క్లాస్ వాడు ఇది గుర్తుపట్టాడు, ఇది గుర్తుపట్టి చెప్తాడు ఇదేంటి అనేది కాడనేది జ. సో మన ఫస్ట్ క్లాస్ పిల్లలకి బొమ్మలతోటే నేర్పాలి కాబట్టి ఫస్ట్ బొమ్మలతోటే దాని ఎంత ఏముందో జ అంటే జ ఇలా ఉంటుందని నేర్పేయడానికి ప్రతి తబల కంజర ఆట అట్లా మొత్తం ప్రతి లెసన్ 24 లెసన్స్ ఉంటాయి, 24 చాప్టర్స్ ఉంటాయి ఇందులో. 25 ఓకే 24 ఉన్నాయి ఇందులో. రథం వరకు ఉన్నాయి. ఫస్ట్ లెసన్ ఇది సెకండ్ లెసన్. ఒక్కొక్క రోజు మనం 10 days అనుకుంటే ఇది మొత్తం హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది మనం మొత్తం 5 days అంటే 10 days వస్తుంది. ఇది మనము ప్రింట్ రీచ్ అన్నాం కదా సార్, ప్రింట్ రీచ్ కోసం కూడా కలర్ఫుల్ ఉంటుంది మన క్లాస్ రూమ్ మొత్తం. దీనికి ఇలా చేయించచ్చు. కొన్ని స్కూళ్ళలో ఫస్ట్ క్లాస్ 5 మంది ఉంటారు. మనం కార్పెట్ వేసుకొని చెప్తాం, వాళ్ళు ముందర ఇట్లా పెట్టి చెప్పొచ్చు, వాళ్ళు లేచి అవ్వచ్చు. వాళ్ళు ఎటైనా సరే రూమ్ లో కనిపించినప్పుడల్లా మనకి తబలా 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 కనిపిస్తూనే ఉంటుంది ఎప్పుడు, చిరిగిపో కాబట్టి ఎక్కువ యూస్ఫుల్ ఉంటుంది. ఇది 24 ఉంటాయి ఇందులో. మన ఫస్ట్ క్లాస్ లో ఉన్న సరళ పదాలు ఏమేమి, 2 అక్షరాల పదాలు, 3 అక్షరాలు, ఇవన్నీ సరళ పదాలు. వాళ్ళకి ఇంకా స్వరభేదం సంబంధించి లేదు, తలకట్టు దీర్ఘం. సో ఆ విధంగా మనము అన్ని కలిపి ఒకటే చాప్టర్. ఇంకోటి వర్ణమాల చాప్టర్ ఉంటుంది. ఈ వర్ణమాల కామన్ గా మనము బయట కూడా ఆ అమ్మ అవి ఉంటాయి కదా. సో మనకి ఇది మన లెసన్ లో ఉన్నాయి లేవు, ఎందుకంటే మన లెసన్ లో ఆ అంటే మనకు అనప అని ఇచ్చింది కాబట్టి అనప బొమ్మనే పెట్టి మనం రిలేట్ చేసుకోవాలని చెప్తున్నాం. అనప ఆట ఇట్లా ఇవి దీని వెనకాల గుణిత ఇట్లా ఇవి మొత్తము 24 ప్లస్ 4 అంటే 28 చార్ట్స్. రెండో బ్యాగ్ ఇచ్చాం కాబట్టి 14 అనమాట. ఈ 14 ప్లస్ ఇవి ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి సార్. ఈ ఫ్లాష్ కార్డ్స్ 46 ఉంటాయి, ప్లస్ 46 డబల్ కదా. ఇంకోటి గుణిత గుర్తులు కూడా ఉంటాయి ఇందులో. మొత్తం 108 ఫ్లాష్ కార్డ్స్ వస్తాయి. 108 ప్లస్ ఇది 14, అది మొత్తం 1500 అవుతుంది. ఈ 1500 అవసరమా అని అనుకోవచ్చు. 2 రకాలుగా ఫండ్ మన చేతిలో ఇచ్చుకోవచ్చు, లేదంటే స్కూల్ గ్రాంట్లు ఇచ్చుకోవచ్చు, లేదంటే దీనిపైన మన ఊర్లో ఉంటారు కదా ఎవరు పొలిటీషియన్స్ కానీ స్పాన్సర్స్ ఉంటారు కదా, సార్ మీ పేరు దీనిపైన ప్రింట్ చేపిస్తా మీరు ఇచ్చారు అనుకో, మీరు ఊర్లు ఉంటారో ఉండరు కానీ స్కూల్ ఉన్న రోజు మీ మెటీరియల్ ఉంటుందని కూడా అట్లా కూడా చాలా మంది తెలంగాణ మొత్తం నేను యూట్యూబ్ లో వేసి పెట్టినా కాబట్టి చాలా స్కూళ్ళకు పంపించిన. తెలంగాణ దాదాపు 200-300 స్కూళ్ళలో ఉంటాయి మెటీరియల్. వాళ్ళు ఏం చేశారంటే ఈ ఐడియా నాది కూడా కాదు, వాళ్ళే చెప్పి సార్ ఇట్లా పేరెంట్ రాసిస్తావా, వాళ్ళు ఇట్లా డొనేట్ చేస్తామన్నారని. అప్పుడు నాకు అనిపించింది, అరే ఇది కూడా ఒక బాగుంది కదా, మన చేతి నుంచి కాదు ఎవరైనా డొనేట్, వాళ్ళకు ఏదో ఇచ్చినట్టుంటారు ఫీలింగ్, మనకు కూడా ఏదో వచ్చినట్టుంటుంది అని మన నేను ఇది యాక్చువల్లీ నిన్న మేడం తెలుగు మేడం చేసుకొచ్చింది. నిన్న సాయంత్రం పోయి చేసినది. మనము అది చినిపోతా కదా, చినిపోకుండా ఎట్లా చేయొచ్చు అని చెప్పేసి లీలా మేడం చేసిందని నిన్న ఈవినింగ్ వెళ్ళిన తర్వాత ఇది ఒకటి తీసుకొని, అంటే నా దగ్గర ప్రింటర్ ఉంది, ఇలా అన్ని ఉన్నాయి అనమాట, అందుకే ఇవన్నీ అప్పుడప్పుడు నేర్చిన. సో ఇది కార్డు మేడం చేసిన తర్వాత ఇట్లా ఇది ఒకటి శాంపిల్ తీసుకొచ్చిన. యాక్చువల్ ఇది కూడా ఉంటుంది, దీంట్లో కూడా ఇక్కడ ఒక పదాల రీల్ ఉంటుంది, ఇక్కడ పదాల రీల్ ఉంటుంది. మనం పదాలు చేంజ్ చేసుకుంటాం, ఇందాక బ్యాగ్లో వచ్చింది, ఇందులో కూడా పదాలు చేంజ్ చేసుకొని ఇవి కార్డ్స్ మనం ఎన్నైనా తయారు చేసుకోవచ్చు. నాకు ఇది వద్దు సార్, నా దగ్గర ఇంకోటి ఉంది అంటే అది కూడా తయారు చేసేయచ్చు. మీ ఇష్టం, మీ ఓన్ గా మీ ఓన్ టీఎల్ఎం లాగా కావాలన్నా కూడా రెడీ చేసి ఇస్తా, ఫోన్ నెంబర్ ఇస్తా. కొంచెం టైం ఇచ్చారు అనుకోండి, మీకు నచ్చినట్టు వాట్సాప్ చేస్తా,
కొందరు సార్ వాళ్ళు మా దగ్గర ఏం చేస్తున్నాడు, ఫోటో కావాలి సార్, చిన్న ఫోటో, వాళ్ళ ఫోటో కూడా ఇంగ్లీష్ లో సార్. ఇందాక కార్డ్స్ ఏమో పేపర్స్, ఇది కూడా లామినేషన్, ఇది కూడా ఖరాబ్ కాదు, అది కాస్ట్ ఎక్కువ, ఇది కాస్ట్ తక్కువ. ఇది ఏంటంటే మనకు 2 అక్షరాల పదాలు, 0 పదాలు, మనకు కొంచెం బోర్ అమ్మంటారు, మనకు బోర్ కలిగదు, వాళ్ళకి ఇచ్చిన మనకు వాళ్ళు రాసుకోవడం కూర్చుంటారు. సో ఇది ఎంత 25 రూపీస్ 20 రూపీస్ పడుతుంది. ఎక్కువ తీసుకోవాలనుకో తక్కువ పడుతుంది, కామన్ గా 20 రూపీస్ కూడా వస్తుంది. ఇది కూడా ఒకసారి చేయించుకున్నాడు సార్, పేరు వెంకటాచార్య సార్. మెటీరియల్ అంతా సార్ యాక్చువల్ పీడిఎఫ్ పంపించారు. నాకు కావాలంటే ఏదో బాగుందని నేను కాపీ చేసి ఆయన పేరు తీసి నా పేరు రాసుకొని వచ్చింది, తీసుకుని చూపిద్దామని చెప్పి. ఇంకోటి ఇది ఒకటి మల్టీపర్పస్ కార్డ్ అని చేసిన సార్. ఇది ఇందులో వర్ణమాలు ఉంది, ఏబిసిడీలు ఉన్నాయి, నంబర్స్ ఉన్నాయి, టేబుల్స్ ఉన్నాయి, ఇక్కడ ఒత్తులు ఉన్నాయి, ఇక్కడ గుణింతాలు. ఇది ఒక 25 రూపీస్ కార్డు. ఇది ఫస్ట్ సెకండ్ క్లాస్ పిల్లలతో ప్రతి ఒక్కరితో ఒకటి బ్యాగ్ ఉంది అనుకోండి, వానికి టైం దొరికిన వల్ల తీసి చదువుకుంటాడు. అంటే సెకండ్ క్లాస్ లో కూడా 20 లెసన్లు ఉన్నాయి సార్. సెకండ్ క్లాస్ లో కూడా యాక్చువల్ ఫస్ట్ క్లాస్ లోనేమో మనకు తబలా అంటే తబలా పద్యం వచ్చింది, ఇక్కడ రాలేదు ఎందుకంటే యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి సెకండ్ క్లాస్ లో. సో మనకు మెయిన్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండాలని ఆ రైట్ ఏమి ఇవ్వలే, ఇక్కడ యాక్టివిటీస్ ఒకటే ఇచ్చినాం. ఇవన్నీ ఎందుకు ఓపెన్గా పెట్టాలంటే వాళ్ళతోటే రాసేయాలి. సో మనకి ఇది ఒకటి మనం ఉదాహరణకు ఒకటి చెప్తాం, వాడే వచ్చి రాస్తే ఇంకా ఎఫెక్టివ్ ఉంటుందని అంటే ఓపెన్ పెట్టినాం. లేదు మనం రబ్ చేయొచ్చు రాయించచ్చు, రబ్ చేయొచ్చు రాయించచ్చు, ఎన్నిసార్లు రబ్ చేయొచ్చు, ఈజీ ఉంటుందని అన్ని ఓపెన్ చేసి పెట్టాము ఇట్లా. ఇంకోటి ఇది మనకు రీడింగ్ వర్డ్స్ ఉన్నాయి కదా సార్, మన రీడింగ్ వచ్చా లేదా కార్డ్ ఇచ్చి కూడా చదివించుకోవచ్చు. మన అన్ని రకాలుగా వాడుకోవచ్చు, మన చేతి ఉందంటే ఎన్ని రకాలుగా ఇది వాడు. సేమ్ అంటే ఇంగ్లీష్ లో కూడా సార్, ఇంగ్లీష్ లో కూడా నార్మల్ ఫస్ట్ క్లాస్ లో ఉన్నాయండి అన్ని ఆల్ఫాబెట్స్. ఇవన్నీ నార్మల్ రెగ్యులర్ గా వాడుతున్న పదాలు. ఈ పదాలు వచ్చినాయి అనుకో సగం మనకి ఒకే ఏ సౌండ్, ఐ సౌండ్ ఇవన్నీ నేర్చుకున్నాం కదా. ఫోనిక్ సౌండ్స్ అంటామా, ఫోనెటిక్ సౌండ్. ఇవన్నీ 6 చార్ట్స్ ఉంటాయి కూడా. ఇది దీనిలో ఉన్న మొత్తం వచ్చినాయంటే ఆల్మోస్ట్ నాకు ఇంగ్లీష్ రావడానికి వచ్చినట్టే. ఇవన్నీ ఫస్ట్ క్లాస్ లో ఉన్న ముఖ్యాంకాలు ఉంటాయి సార్ క్లాస్ లో. ఇవే బర్డ్స్ అని, యానిమల్స్ కానీ ఇవన్నీ. ఇవి చార్ట్స్ కూడా ఉంటాయి. ఇంకో క్లాస్ లో అమ్ములు వేసిన తర్వాత వాళ్ళకి ఏబిసిడీ పర్చేజ్ చేస్తాం కదా, ఓన్లీ ఏబిసిడీ కంటెంటే తీసుకున్నాం, వేరే తీసుకోవాలి. ఎందుకంటే చాలా ఎక్కున్నాయి, చార్ట్స్ ఎక్కువ అయితే కూడా మనం వేరే చేయలేము అనేసి దానికి ఏదో అవసరం ఏబిసిడీ కాబట్టి ఏ అనేది వేరే రంగుతో, ఎందుకంటే ఏ పర్చేజ్ చేస్తాం కాబట్టి యాపిల్ హ్యాండ్. ఇక్కడ కొన్ని బొమ్మలు ఎట్లున్నాయంటే ఇక్కడ కోతి మ్యాట్ ఉందా, మ్యాట్ సపరేట్ పెట్టలే, మ్యాట్ పైన కోతి ఉంటుంది అంటే మనం రిలేట్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది అని చెప్పేసి కొన్ని ఏదింగ్ అవసరం. ఈ బొమ్మ కూడా హ్యాండ్ నెత్తి పైన చూపిస్తున్నాను అట్లా. ఇప్పుడు ఇది బాల్ ఉంది, బ్యాట్ ఉంది, బాయ్ ఉంటుంది. ఒకటే దాంట్లో బ్యాట్ వస్తుంది, బాల్ వస్తుంది, బాయ్, 3 వర్డ్స్ ఉన్నాయి అన్నమాట. అట్లా కావాలి రిలేటివ్ ఉన్న బొమ్మలే పెట్టినా. సేమ్ మ్యాథ్స్ లో కూడా అట్లే ఉన్నాయి. ఇది ఫస్ట్ క్లాస్ లో ఫస్ట్ లెసన్ ఉన్న పరిచయం. యాక్చువల్లీ మ్యాథ్స్ లో కంటెంట్ వైజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అడిషన్ ఫస్ట్ క్లాస్, దీని వెనకాల సైడ్ సెకండ్ క్లాస్. ఒక్కొక్క షీట్ వేసిన, ఇవి కూడా ఎక్కువ ఉండవు. దీంట్లో కొన్ని ఏంటంటే టేబుల్స్ నార్మల్ గా మనం ఓన్లీ మల్టిప్లికేషన్ టేబుల్స్ నేర్పిస్తాం కదా, సో కొంచెం బాగుండాలని సబ్ట్రాక్షన్ అడిషన్ టేబుల్స్ కూడా ఉన్నాయి. సో ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్తాడు, ఒకటొకటి తీసేసుకుంటూ వెళ్తాడు. ఆ టేబుల్ కూడా 10 ఈ నార్మల్ గా మల్టిప్లికేషన్. ఈ నంబర్స్, సో ఇక్కడ ఈ నంబర్స్ ఎట్లా ఇచ్చారంటే 99 వరకే ఇచ్చారు, ఎందుకంటే 2 డిజిట్ అవసరం కాబట్టి. ఇక్కడ ఓన్లీ 1 to 9, ఇక్కడ 10 to 9. తర్వాత అన్ని సేమ్ కాబట్టి ఇక్కడ చిన్నగా ఇచ్చారు. ఇక్కడ స్పెల్లింగ్ కూడా వస్తుంది, ఇక్కడ ఇక్కడ మనీ షేప్స్ ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉన్నాయి సార్. ఫస్ట్ క్లాస్ తెలుగు 1500, సెకండ్ క్లాస్ తెలుగు 1300, ఇంగ్లీష్ 1400, మ్యాథ్స్ 1100. అని కలిపి 5000 అయితే ఈ ఫ్లాష్ కార్డ్ ఉంది కదా, నార్మల్ గా చేతితో పట్టుకున్నాము, ఇట్లా పట్టుకొని అట్లా నేర్పించచ్చు. దానికి ఒక ఇట్లా పంచి చేసి ఒక విద్యార్థి మెడల్ వేసి వాడి దగ్గరకు వస్తాడు, నువ్వు ఏ, నువ్వు బి, నువ్వు సి, ఈ ముగ్గురు ఒక లెటర్ ఫామ్ చేయండి. తెలుగులో అంటే తబలా అని ఇస్తాం, తబలాలో ఎంత ఫామ్ కావాలంటే ఫామ్ అవుతుంది. అట్లా కాకుండా అంటే ఈ ఫ్లాష్ కార్డ్స్ ఈ పౌచ్, ఈ పౌచ్ లో పెట్టుకోవచ్చు, ఈ పౌచ్ లో పెట్టుకోవచ్చు. ఇట్లా మనం వర్డ్స్ తయారు చేసుకోవచ్చు, 2 పెట్టి చదువు అని చెప్పవచ్చు. ఈజీగా పడుకోకుంటుందని ఇది ఒక పౌచ్ అనమాట, కలిపి చదవాలని తయారు చేస్తాం. ఇది సెకండ్ క్లాస్ ఫ్లాష్ కార్డ్. సో దానికి సంబంధించిన పదాలు 9. మనం ఏ వస్తువులు ఐడెంటిఫై చేసినా ఆ వస్తువు కలర్ వేరే ఇస్తారు అనమాట. పదం అంతా ఇది ఒక కలర్. సో ఇది ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. అంటే ఇప్పుడు మన సీక్రెట్ అంటేమో
టీచర్ వాళ్ళ కోసమే ఇది బాగా ఎదుగుతుందని ఆడి వరకే చేసిన. నాకు ఇంకా థర్డ్ క్లాస్ కావాలి, ఫోర్త్ కావాలి, ఫిఫ్త్ కావాలి, నాతో పీడిఎఫ్ ఉంది, పీపీటీలు ఉన్నాయి చేసి మన కూడా మనం ఏదైనా A4 షీట్లు అయినా సరే, AP షీట్లు అయినా సరే బయట రేట్ కన్నా మనం హాఫ్ రేట్కే ఇస్తాం. బయట మామూలు ఆధార్ కార్డు 40 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటాడు, ఇది 20 రూపీస్. దీనికి కలర్ జిరాక్స్ ప్లస్ లామినేషన్ చేసి 20 రూపీస్ వస్తుంది ఒకటి. మనం బల్క్ తీసుకున్నాం 20, లేదు ఒక 20 వరకు తీసుకున్నా 25 రూపీస్ వస్తుంది. మన ఇష్టాన్ని బట్టి మనకున్న మెటీరియల్ బట్టి తయారు చేసుకోండి. ఎక్కువ రోజులు ఉండే మెటీరియల్ అని చెప్పేసి యాక్చువల్ నేను మేడంకు మధ్యాహ్నం వీడియో పంపించిన, వీడియో ప్లే చేస్తున్నాను. మేడం చూడండి, మేడం ఏం చేసి టైం పెడుతుంది, మనం పరుగులు ఉంటాయి కాబట్టి ఇంటికి వెళ్ళి చూసింది మేడం. సరే ఇదేదో బాగుంది, రేపు తీసుకురా, నాకు కావాలి ఖచ్చితంగా. సరే తీసుకొచ్చి తెలియదుకు నాకు ఉన్నాయని తీసుకొస్తాయి, అందరికి చూపించచ్చు కదా అని అన్ని తీసుకొస్తాయి. థ్యాంక్ యూ మేడం, మీరు అదొకటే మీకు తీసుకురాకపోతున్నాయో ఈ టైం ఇచ్చినా కూడా థ్యాంక్ యూ.